వాల్మీకి గారు ఈ మహర్షి గారిని నారద మహర్షి వచ్చి నువ్వు రామ రామ అనే మంత్రము జపించు, నువ్వు సామాన్య మానవు నుండి గొప్ప మహానుభావుడిగా అవుతావు, సమాజానికి కూడా ఎన్నో సేవలు చేస్తావని చెప్పినప్పుడు ఆయన రామ మంత్రం చదవడంతో పాటు శ్రీరాముని జీవితాన్ని రామాయణాన్ని రచించిన గొప్ప మహర్షిగా మనందరికీ ఆయన ఎన్నో బోధలు చేసి ఈ సమాజాన్ని ఈ విధంగా తీర్చినందుకు మనకు చాలా సంతోషంగా ఉంది. ఆయన తపస్సుతో చుట్టూ ఉన్న చీమలు కానీ పుట్టలు కానీ ఆయనని ఎంత చుట్టుముట్టినా కూడా వాటన్నిటినీ లెక్క చేయకుండా రామాయణం రాయటంలో ఈ సమాజాన్ని బాగు చేయడంలో నిబద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఆయన చుట్టూ చీమలు పుట్టలు ఆయనను చుట్టుకొని ఉండడం వల్ల ఆయనకు వాల్మీకి అనే పేరు రావడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు మనము ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ అందరం ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఆయన ఆలోచనకు అనుగుణంగా మనమందరం నడుచుకొని సొసైటీ బాగు గురించి మేమందరం కూడా